ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొన్నారు అంటే ఓటమిని అంగీకరించినట్లేనన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మంచిర్యాల జిల్లా క్యాత్వాన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ హాల్లో నిర్వహించిన బీజేపీ మంచిర్యాల జిల్లా ప్రభారీల సమావేశంలో బండి సంజయ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు వరి పంట వేయొద్దని రైతులను వేధిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి వస్తారానే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అంటే ఓటమి క్లియర్. అధికార పార్టీకి అభ్యర్థులు కరువైంది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే. టీచర్స్ అభ్యర్థులు వేరే వాళ్ళకు ఉన్నారా? లేరు. ఈ పార్టీలో బీఆర్ఎస్ అయితే ఎవరు పడతారు పార్టీ మీద. బీఆర్ఎస్ నాకు గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్ లేడు, టీచర్స్ క్యాండిడేట్ లేడు, ఇక్కడ లేడు అక్కడ లేడు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే నాకు ఘటక నాకు ఘాటక. ఆరోగ్యాలకు చచ్చరంగా నేచేసారు, కాళేశ్వరం బయటికి పట్టుకొచ్చారు. ఇక మనం చూసాం కాళేశ్వరం కేసు బయటికి రానే ఇక కేసీఆర్నో కేటీఆర్నో అరెస్ట్ చేస్తారు, ఇక లోపల వేస్తారని చెప్పి అందరం ఎదురు చూసినాం. కాళేశ్వరం విచారణ అయిపోయా. ఏమైంది కాళేశ్వరం విచారణ? కథం అటకెక్కింది. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు ఒకటే, మీరు పక్కా మీకే సపోర్ట్ చేస్తామని చెప్పి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. ఎన్ని పైసలు ఇవ్వాలో అన్ని పైసలు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లెక్క మారింది.